సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ఘటనలో మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. నేరెళ్ల ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కమిషన్ నివేదికను వెంటనే విడుదల చేయాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, పిల్లల విద్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. నియోజకవర్గం నేరెళ్ల గ్రామంలో ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనందరం కూడా పిడికిలు బిగించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నేరెళ్లలో జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతోని తలవంచుకోవాల్సిన ఘటన. ఈ సంఘటన జరిగినప్పుడు పరిపాలించినటువంటి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నా. అందుకని సిగ్గుతో నేను కూడా తలవంచుకుంటున్నా, క్షమించమని మరి అందరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాం. కానీ కొందరి ధనదాహం కోసం మరి నేరెళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి మరి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించినాం. మరి వాళ్ళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలీస్ వాళ్ళు నేరెళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసు వాడి కన్నా శిక్ష పడ్డదా? నియోజకవర్గం నేరెళ్ల